టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో అదరగొట్టిన టీమిండియా ఇప్పుడు సూపర్ 8 లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడనుంది. గ్రూప్ స్టేజ్ లో ఆడిన 4 మ్యాచ్ల్లో గెలిచిన భారత్ సూపర్ 8 లోనూ అదే సత్తా చాటి సగర్వంగా సెమీఫైనల్ కి దూసుకెళ్లాలని చూస్తోంది. టీమిండియా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా డకౌట్ అయిన అభిషేక్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో అద్దరగొడితే సఫారీలకు కాలరాత్రిగానే మిగలనుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శివన్ దుబే, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. వీరికి తోడు అభిషేక్ శర్మ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదంటున్నారు. టోర్నీకి ప్రారంభంకి ముందు పేలవ ఫామ్ కొనసాగించిన సూర్యకుమార్ ఇప్పుడు అదరగొడుతున్నాడు. క్రీజులో నిలదొక్కుంటే చాలు ఇన్నింగ్స్ చక్కబెట్టే సమర్థత ఉంది. ఇటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం బౌలింగ్ బ్యాటింగ్ లో రాణిస్తూ ఉండటం భారత్ కు పెద్ద ప్లస్. ఇటు బిగ్ హిట్టర్ గా పేరున్న రింకు సింగ్ ఆ స్థాయి ప్రదర్శన ఈ మెగా టోర్నీలో ఆశిస్తున్నారు ఫ్యాన్స్. రెడీగా మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా చెప్పండి, భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరగనుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? టీ20 వరల్డ్ కప్లో అసలు సిసలైన మ్యాచ్లు ఈ రోజు నుంచి జరగనున్నాయి. సో ఇప్పటివరకు లీగ్ స్టేజ్లో ఇండియా 4 మ్యాచ్లు ఆడినా కూడా 4 కూడా ఈజీగా అయిపోయి అంత రసవత్తరంగా ఏ మ్యాచ్ కూడా జరగలేదు. సో అటు యుఎస్ఏ కానీ, నమీబియా కానీ, లేకపోతే నెదర్లాండ్స్ మూడింటితోటి ఈజీగా గెలిచారు. సో అలాగే పాకిస్తాన్ తోటి మ్యాచ్ కూడా అనుకున్నంతగా జరగలేదు. వన్ సైడెడ్ మ్యాచ్, అంటే ఇండియా పూర్తి స్థాయి ఆధిపత్యంతో అటు పాకిస్తాన్ను కూడా ఓడించి ఎక్కడా రైవల్రీ లేదని తెలిపింది. సో ఆ తర్వాత సూపర్ 8 స్టేజ్కి చేరుకుంది. ఇప్పుడు ఇండియా 4 గెలిచిన తర్వాత ఈరోజు ఈ సౌత్ ఆఫ్రికా తోటి సఫారీలతోటి ఈరోజు సూపర్ 8లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. సో ఒక ఇండియానే 4 మ్యాచ్లు గెలవలేదు, అటు సౌత్ ఆఫ్రికా కూడా లీగ్ స్టేజ్లో 4కు 4 మ్యాచ్లు గెలిచి సో సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సూపర్ 8కి వచ్చింది, ఇండియాతోటి తలబడనుంది. సో గత లీగ్ అంటే టీ20 ఫైనల్లో సఫారీ వర్సెస్ ఇండియా మనం చూసాం. ఆ మ్యాచ్లో ఇండియా 7 రన్ల తేడాతోటి సఫారీలను ఓడించి కప్పు పొందింది. సో ఇప్పుడు సఫారీలు ఇండియా పైన ప్రతీకారం తీర్చుకొని నెక్స్ట్ సెమీస్కి ఈజీగా వెళ్ళడానికి, ఎందుకంటే సెమీస్లో ప్రతి టీం 3 మ్యాచ్లు ఆడుతుంది. సో ఫస్ట్ మ్యాచ్ అనేది ఇంపార్టెంట్, ఇది గెలిస్తే మిగతా 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచిన సెమీస్కి వెళ్ళడం ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రతి టీం కూడా చూస్తుంది. కాబట్టి సో దీనిలోనే ఇండియా పైన గెలిచి వెళ్ళడానికి అటు సౌత్ ఆఫ్రికా చూస్తుంది. ఇటు ఇండియా కూడా ఇటు హోమ్ గ్రౌండ్ ఇండియాకి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరగనుంది. సో ఇక్కడ ఇండియాకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. సో ఇక్కడ ప్రస్తుతానికి 4 మ్యాచ్లు గెలిచిన జోష్ తోటి సౌత్ ఆఫ్రికాను కొట్టాలని ఇటు ఇండియా కూడా చూస్తుంది. సో అలాగే ఈ వెన్యూ గురించి చూసుకుంటే ఇటు సౌత్ ఆఫ్రికా కూడా లీగ్ స్టేజ్లో జరిగిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఇటు నరేంద్ర మోడీ స్టేడియంలోనే అహ్మదాబాద్లోనే ఇండియా ఆడింది. సో వాళ్ళకు కూడా కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో టీమిండియాకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళు వరుసగా అంటే లాస్ట్ 2 వీక్స్లో 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు అక్కడే ఆడారు కాబట్టి వాళ్ళకు కూడా కొంతమేర అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక టీమ్స్ వారిగా చూసుకుంటే ముఖ్యంగా ఇండియన్ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇండియా బ్యాటింగ్ లైనప్లో ఓపెనర్లు అయినటువంటి ఇటు ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు. 4 మ్యాచ్ల్లో 2 టీ20 50లు చేశాడు, 202 స్ట్రైక్ రేట్ తోటి మంచి ఫామ్లో ఉన్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు. సో ఇషాన్ కిషన్ ఆ విషయంలో ఎలాంటి డోకా లేదు. ఇటు మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ఇప్పుడు అంతా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ కప్కు ముందు అతను అన్ని మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. సో 50లు చేశాడు. అలాగే టీ20 వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్గా ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతున్నాడు. కానీ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఆడాడు. 3 మ్యాచ్ల్లో ఎక్కడా కూడా ఖాతా తెరవకుండానే 3 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. సో ఇప్పుడు అందరి కన్నంతా కూడా ఇటు అభిషేక్ శర్మ పైనే ఉంది. సో ఇటు అభిషేక్ శర్మ ఇప్పటి వరకు బాగా ఆడలేదు కాబట్టి మ్యాచ్లో తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉండే. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతని ఫామ్ గురించి మేమేం బెంగపడట్లేదు. సో అతని గురించి మాకు తెలుసు, ఒకసారి అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మ్యాచ్ని ఎంత మేర టర్న్ చేయగలడు, ఎంత మేర ఇండియా వైపు తిప్పగలడు అనేది మాకు తెలుసు. అతని స్కిల్స్ పైన మాకు పూర్తి నమ్మకం ఉందంటూ కూడా ఇటు టీమ్ మేనేజ్మెంట్ కానీ ఇటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కానీ ఆల్రెడీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఇటు అభిషేక్ శర్మ తప్పకుండా అతని టీంలోకి తీసుకుంటామన్న యాంగిల్లోనే అతను మాట్లాడాడు. సో వీళ్ళిద్దరూ ఓపెనర్లను పక్కకు పెడితే
నెక్స్ట్ 1 డౌన్లో వచ్చేటువంటి తిలక్ వర్మ కానీ నెక్స్ట్ సెకండ్ డౌన్లో వచ్చేటువంటి సూర్యకుమార్ యాదవ్ కానీ సో వీళ్ళిద్దరూ వికెట్ పడకుండా ఆడుతున్నారు. కానీ ఇప్పుడు జరిగిన 4 మ్యాచ్లో ఎక్కడ కూడా స్ట్రైక్ రేట్ అనేది ఎక్కువగా రావట్లేదు, మిడిల్ ఆర్డర్లో ఎక్కువగా బౌండరీలు తీసుకురావట్లేదు. సో ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఇటు సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు బాగా ఆడాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో ఇద్దరు సూర్యకుమార్ యాదవ్ కానీ ప్లస్ ఇటు తిలక్ వర్మ ఇద్దరు ఆడుతున్నారు. కానీ కేవలం 120, 130 స్ట్రైక్ రేట్ తోటే ఆడుతున్నారు. సో వాళ్ళు ఈ రోజు మ్యాచ్లో మాత్రం ఇంకా స్ట్రైక్ రేట్ పెంచి ఆడాల్సి ఉంటుంది. సో మిడిల్ ఓవర్స్లో అంటే ఒక 6 to 12 ఓవర్స్ మధ్యలో బౌండరీస్ మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా టీంకు ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ మనం చూడొచ్చు. శివం దుబే బాగానే ఆడుతున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో చూసాం అతను 66 రన్స్ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఆల్రౌండర్, అతను కూడా బాగానే ఆడుతున్నాడు. ఇక ఎండ్లో రింకు సింగ్కి ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ దొరకలేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకలేదు. అంటే చివరిలో ఒక 1-2 ఓవర్స్ ఉన్న టైంలో వస్తున్నాడు, లాస్ట్కు 1-2 బౌండరీస్ కొడుతున్నాడు వెళ్తున్నాడు. సో రింకు సింగ్కి ఇప్పటి వరకు పర్ఫెక్ట్ టైమింగ్ రాలేదు. సో అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో బ్యాటింగ్ సైడ్ ఓన్లీ ఇటు ఓపెనర్ అభిషేక్ శర్మ తప్ప మిగతా అంత బ్యాటింగ్ సైడ్ పర్ఫెక్ట్ ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు పెద్ద అసెట్స్ అని చెప్పుకోవచ్చు. మనం లాస్ట్ 4 మ్యాచ్లో చూసాము, వాళ్ళిద్దరు బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇటు వరుణ్ చక్రవర్తి స్పిన్, అతను ఇప్పటికే T20 బెస్ట్ బౌలర్గా ఉన్నాడు. ఇప్పటికే 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. సో ఇతను వేసే 4 ఓవర్స్, బుమ్రా వేసే 4 ఓవర్స్ చాలా కీలకం కానున్నాయి. సో అతని తర్వాత నెక్స్ట్ ఎవరు యాక్చువల్గా హర్షదీప్ లాస్ట్ మ్యాచ్లో ఆడాడు. కానీ హర్షదీప్ ప్లేస్లో ఈసారి కుల్దీప్ యాదవ్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మనం పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడినప్పుడు చూసాము, హర్షదీప్ని పక్కన పెట్టి ఇటు కుల్దీప్ యాదవ్ని తీసుకున్నాడు. సో ఆ మ్యాచ్లో అతను ఫీల్డింగ్ సరిగా చేయలేకపోయినా బౌలింగ్ మాత్రం బాగా చేశాడు. సో తిరిగి మళ్ళీ హర్షదీప్ ప్లేస్లో కుల్దీప్ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సో ఆల్రెడీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అతను కూడా ఇటు ఓపెనింగ్ బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆ 4 ఓవర్స్ ప్లస్ అవుతాయి. అలాగే ఇటు దూబే ఆల్రౌండర్, అతను కూడా పేస్ బౌలింగ్ చేయగలడు. సో మొత్తానికి ఈ 5 బౌలర్స్తో పాటు నెక్స్ట్ అక్షర్ పటేల్ కూడా ఉండనున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ మళ్ళీ తిరిగి టీంలోకి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ అంతా బాగుంది. ఇటు టీమిండియా వరకు అయితే ఆల్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే ఇటు కొత్తగా వచ్చినటువంటి స్టబ్స్ కానీ లేకపోతే యాన్సన్ కానీ వీళ్ళంతా కూడా చాలా బాగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేస్తున్నారు. అలాగే అటు మార్క్రమ్ పవర్ ప్లేలో చాలా బాగా ఆడుతున్నాడు. సో 4 మ్యాచ్ల్లో పవర్ ప్లేను వాళ్ళంతా కూడా యూటిలైజ్ చేసుకున్నారు. ఇక వీళ్ళతో పాటు ఆల్రౌండర్ ఇటు బౌలింగ్ విషయానికి వస్తే అటు రబాడా కానీ లుంగి ఎంగిడి కానీ వాళ్ళు కూడా, అలాగే యాన్సన్ అతను కూడా బౌలింగ్ చేయగలడు. సో వీళ్ళిద్దరు పేస్ బౌలర్లు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు. వీళ్ళతో పాటు మహారాజ్ కూడా అతను స్పిన్ బౌలింగ్ బాగా చేయగలడు. సో అటు సౌత్ ఆఫ్రికా కూడా పర్ఫెక్ట్ టీమ్గా ఉంది. సో 2 టీంలకు అటు మైనస్ల కంటే ప్లస్ పాయింట్సే ఉన్నాయి. సో ఇక టాస్ విషయానికి వస్తే ఏ మ్యాచ్కైనా టాస్ అనేది కీలకం చెప్పుకుంటూ వస్తాం. సో గతంలో జరిగిన మ్యాచ్లో కూడా చాలా వరకు ఏ టీం అయినా టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చే వరకు అప్పటి వరకు డ్యూ పెరుగుతుంది. సో అప్పుడు బౌలింగ్ వేయడానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి ముందస్తుగానే వాళ్ళు ముందు బౌలింగ్ తీసుకొని ఆ తర్వాత దాన్ని చేస్తారు. కానీ దీన్ని తిప్పేస్తూ మనం చూసిన ఫస్ట్ 4 మ్యాచెస్లో ఇండియా బ్యాటింగ్ చేసుకుంటూనే వచ్చింది. సో ఆ 4 మ్యాచెస్లో రన్స్ బోర్డు పైన పెట్టి ఆ తర్వాత ఆ 4 మ్యాచెస్లో డిఫెండ్ చేయగలిగింది. సో దీని గురించి సూర్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడుతూ టాస్ మాకేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అటు బౌలింగ్ వచ్చినా బ్యాటింగ్ వచ్చినా రెండిట్లో మేము పర్ఫెక్ట్ ఉన్నామని చెప్తున్నాడు. ఒకవేళ టాస్ గెలిచినా కూడా ఇండియా అయితే బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఇక అటు మోడీ స్టేడియం గురించి, అహ్మదాబాద్ స్టేడియం గురించి మాట్లాడితే మనం గతంలో ఐపీఎల్లో చూసాం, ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్లో 200కు అటు ఇటుగా బెస్ట్గా, ఎందుకంటే ఫ్లాట్ పిచ్ ఉంటుంది, అది బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 200 వరకు ఆ స్కోర్ పోతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మరీ బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా కాకుండా ఇటు బౌలర్లకు కూడా అనుకూలంగా ఉంటుందంటూ ఇటు నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ ఎంతైనా కూడా ఈ స్టేడియంలో అంటే ఈ పిచ్ పైన ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు 190 వరకు కొడితేనే నెక్స్ట్ వాళ్ళు డిఫెండ్ చేయడానికి ఉంటుందంటూ చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు వరల్డ్ కప్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లొకెత్తు, ఇక నుంచి జరగబోయే మ్యాచ్ లొకెత్తు. సో మొత్తం 3 మ్యాచ్లు ఉంటాయి సూపర్ 8లో. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలిస్తే నెక్స్ట్ మిగతా 2 మ్యాచ్లు కూడా ఈజీగా కానున్నాయి కాబట్టి ఈరోజు ఒక పర్ఫెక్ట్ అండ్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ని అయితే ఈరోజు నైట్ 7 o'clockకి చూడబోతున్నాము. మరోవైపు ఇటు వెదర్ గురించి కూడా చూసుకుంటే ఇక్కడ మాత్రం ఎలాంటి వర్షం డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. నిన్న చూసాం మనం న్యూజిలాండ్ వర్సెస్ అటు పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ 8లో, అది ఫస్ట్ మ్యాచ్, ఒక్క బాల్ కూడా పడకపోతే
ముందుకే వర్షంతో పూర్తిగా రద్దయిపోయింది, చెరొక పాయింట్ వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, వెదర్ కూడా అనుకూలిస్తుంది. సో మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 7 o'clockకి ఇండియా వర్సెస్ సఫారీలా ఒక ఎంటర్టైనింగ్ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం మమత. T20 ప్రపంచ కప్లో గ్రూప్ దశలో అదరగొట్టిన టీమిండియా ఇప్పుడు సూపర్ 8లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడనుంది. గ్రూప్ స్టేజ్లో ఆడిన 4 మ్యాచ్ల్లో గెలిచిన భారత్ సూపర్ 8లోనూ అదే సత్తా చాటి సగర్వంగా సెమీఫైనల్కి దూసుకెళ్లాలని చూస్తోంది. టీమిండియా మంచి ఫామ్లో ఉన్నప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనే కొంత ఆందోళన కలిగిస్తోంది.